ఇటీవల కొమ్మమూరు కాల్వ నుంచి కారంచేడు మండలంలోని 14 గ్రామాలకు మంచినీటి చెరువులకు మంచినీరు నింపడం జరిగిందని, ఆ చెరువులకు బ్లీచింగ్ చల్లి చెరువును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని పంచాయతీ సిబ్బందికి ఆర్డబ్ల్యూఎస్ జేఈ షేక్ అబ్దుల్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ ఉమా, ఈవోఆర్డి వెంకట శివయ్య, పంచాయతీ కార్యదర్శులు రంగయ్య, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కారంచేడు మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో గల మంచినీటి చెరువులను ఈ మధ్యనే వదిలినటువంటి కొమ్మూరు కాలువ ద్వారా నింపడం జరిగింది. మరియు ఇంతకుముందు ఎన్ఎస్పి కాలువల ద్వారా కూడా ఎన్ఎస్పి చెరువులు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నింపడం జరిగింది మంచినీటి కొరకు. ఇది వర్షాకాలం ఉన్న పరిస్థితి కాబట్టి, వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రైనీ సీజన్లో, ఈ వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ మంచినీటి చెరువుల నుండి వచ్చే నీటిని ఫిల్టర్ ప్లేట్స్ ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించుకొని, మరియు క్లోరినేషన్ ప్రతిసారి ట్యాంకు ఫిల్లింగ్ చేసే ప్రతిసారి క్లోరినేషన్ అనేది కంపల్సరీ చేయాలి. క్లోరినేషన్ చేయడం వల్ల వ్యాధులను చాలా వరకు అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ దీన్ని బాధ్యతగా భావించి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అన్ని మంచినీటి చెరువులను క్లోరినేషన్ చేసిన మంచినీటిని రిలీజ్ చేయమని గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ తరఫు నుండి చెప్పడం జరుగుతుందండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు దాతలు అందించే సహాయం అభినందనీయమని ఎంపీపీ మాదాసు మరియమ్మ కొనియాడారు. సోమవారం దగ్గుపాడు గ్రామంలోని 3 ప్రాథమిక పాఠశాలల్లో నోట్ పుస్తకాలు ఉన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు పంపిణీ చేశారని ఎంఈఓ జయరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకట్రావు, ప్రధాన ఉపాధ్యాయులు ఐ జయ, గుత్తా శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉన్నం ఫౌండేషన్స్ కార్యదర్శి వెంకట్రావు గారు పాఠశాల విద్యార్థులందరినీ ఆకాంక్షించి నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. మండల విద్యాశాఖ పక్షాన నమస్కారం. ఈరోజు సుమారుగా 100 స్ట్రెంత్ దాటిపోయింది పాఠశాలకి. అంతేమంది తల్లిదండ్రులందరూ కూడా ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. ఈ పాఠశాల ఉపాధ్యాయులు మిమ్మల్ని ఆకర్షించి ఈ పాఠశాలలో మీ పిల్లలు చేర్చడానికి కృషి చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యతగా ఆ పిల్లలు సకాలంలో పాఠశాలకు హాజరవుతున్నారా లేదా, వాళ్ళు చెప్పినటువంటి పాఠ్యాంశాలని చదువుతున్నారా లేదని పరిశీలన చేసుకోండి. తొందరలోనే ఎస్ఎంసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రతి పాఠశాలకి ప్రతి తరగతి గది నుంచి 3 ఎస్ఎంసి మెంబర్స్ ఎన్నుకుంటారు. అందులో 2 మహిళలు 1 పురుషులు ఉంటారు. 5 తరగతులకి 5 3 15 మందిలో 10 మంది మహిళలు 5 పురుషులు ఉంటారు. వీళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీస్ దామాష ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఇందులో ఎవరైతే పాఠశాల బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పాఠశాలకి అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి తల్లిదండ్రులతో యాజమాన్య కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తే ఈ మోడల్ పాఠశాల భవిష్యత్తులో ఇంకా ముందు బాగా రాణిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఉన్నం ఫౌండేషన్ సెక్రటరీ వెంకట్రావు గారు 1 దశాబ్దం అయిపోయి 2వ దశాబ్దంలోకి అడుగుపెట్టారు నోట్బుక్స్ పంపిణీ. మరి ఈ సందర్భంగా నేను అభినందిస్తా. మరి ఈ కార్యక్రమాన్ని ముందు ఎట్లాగే కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నా. భవిష్యత్తులో ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకి డిజిటల్ క్లాస్ రూమ్స్ రాబోతూ ఉన్నాయి. ఇదే విద్యా సంవత్సరంలో ఒక ఉపాధ్యాయుని పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకి కేటాయించడం జరుగుతుంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు బాధ్యత వహిస్తారు. మరి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగి ఈ పాఠశాల బాగా భవిష్యత్తు బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను.
ఈ నెల 29వ తేదీన చినగంజం మండలానికి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వస్తారని చినగంజం మండల ఇన్ఛార్జ్ ఎండీఓ సిహెచ్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 29న పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా 2వ విడత రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేస్తారని, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు 3 కోట్ల వరకు రుణాలు ఇస్తారని తెలిపారు. కార్యక్రమానికి చినగంజం మండలంలోని చినగంజం, పెద్దగంజం, సంతరావూరు, చింతగుంపల్లి, గొనసపూడి నుండి రైతులందరూ హాజరు కావాలని ఎండీఓ సిహెచ్ విజయలక్ష్మి తెలిపారు. చినగంజం మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్సల్ జరిగింది. గ్రీవెన్సల్కు 10 అర్జీలు అందినట్లు తహసీల్దార్ కె అంకయ్య తెలిపారు. అందిన అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. 2005లో చినగంజం గ్రామంలోని మేజర్ చినగంజం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ తుమ్మలపెంట రాఘవయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలు బాగానే నడిచినా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ మార్కెట్ ప్రజలకు అందుబాటులో లేదు. దీంతో కొంతమంది వ్యక్తులు పశువులను మార్కెట్ లో ఉంచుతున్నారు. వాటి పరిసరాల చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయింది. కావున అధికారులు వెంటనే స్పందించి మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ ను ప్రజలకు అందుబాటులో తేవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున రైతు రుణమాఫీ పత్రాలే కాక డాక్రా రుణాలు కూడా 3 కోట్ల దాకా ఇస్తామని తెలియజేయటమైనది. డాక్రా గ్రూపు సభ్యులు కూడా పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ మినిస్టర్ గారు వచ్చిన సందర్భంలో కూడా ఇంటింటికి చెట్టు అనే కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక 3 చెట్లు చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేయమని తెలియజేయడం.